రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను ధ్వంసం చేశారు. 6 నెలల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు ద్వారా ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించిన మద్యంపై 103 కేసులు నమోదు చేశారు. ఇక 6,859 మద్యం బాటిళ్లు, అదేవిధంగా 44 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ దాదాపు 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద అధికారులు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.